హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా. సో ఈరోజు అయితే మనం ఇంటర్లింక్ గురించి చాలా మాట్లాడుకోబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మిస్ చేయకండి, స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఇప్పుడు అప్కమింగ్ రాబోతున్న అప్డేట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో చాలామంది ఇంకా వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోలేదు ఇంటర్లింక్లో. వ్యాలెట్ని ఇంకా కనెక్ట్ చేసుకోకపోతే మనం ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో దీన్ని బట్టి మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోండి. వ్యాలెట్లోకి వెళ్ళిపోయాక ఇంకా మీ పాస్వర్డ్ ఇచ్చేసుకొని మీరైతే లాగిన్ చేసుకునేసేయండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఒకవేళ మీకు ఫార్వర్డ్ పాస్వర్డ్ ఉంటే బిఫోర్ ఏదైతే మనకు వెరిఫికేషన్ అవబోతుందో దానికన్నా ముందే చూసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఇకపోతే వ్యాలెట్ కనెక్షన్లో ఇక్కడ కింద లాస్ట్ ప్రొఫైల్ లాగా కనపడుతుంది చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక టోటల్ గో డౌన్ కిందికి వెళ్ళిపోయాక ఇక్కడ మీకు ఇక్కడ ఇన్వైటర్స్ కోడ్ ఉంది కదా, మీకు నేను స్క్రీన్ షాట్స్ అనేది కూడా ఇస్తాను. ఇక్కడ నా కోడ్ అనేది ఎంటర్ చేయండి. టోటల్ HZJZ5N58. సో ఇది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏం చేసినా సరే, మీ కాయిన్స్ కానీ లేదంటే మీ వీసా కార్డు కానీ ఇదంతా ప్రతి ఒక్కటి మీ వ్యాలెట్కి సంబంధించిందే. మీ వ్యాలెట్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పటి నుంచి. సో ఎక్కడ కానీ ఎవరికి కానీ మీ ఫ్రేస్ కీస్ అని ఉంటాయి, వాటిని మాత్రం షేర్ చేయకండి. సో దాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ అలాగే మీకు 12 డిజిట్ ఒక కోడ్స్ అనేవి ఇచ్చినంటారు స్టార్టింగ్లో, అవి కూడా ఎవరికి షేర్ చేయకండి. ఇవి మేజర్గా ఇంపార్టెంట్గా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఇంకొంతమంది చాలామంది మేము ఇంకొక వ్యాలెట్ని యూజ్ చేసుకోవచ్చా, లేదంటే ఇంకొక వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో ఇంకొక వ్యాలెట్ని అయితే నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు భయ్యా, కానీ ఈ వ్యాలెట్లో ఉన్న రెఫరల్స్, ఈ వ్యాలెట్లో ఉన్నదంతా పోతుంది. సో నువ్వు ఏ వ్యాలెట్ అయితే యూజ్ చేస్తున్నావో అదే ఉంటుంది అప్పటి నుంచి. సో జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి. ఇంకొంతమంది ముందంతా అడిగి ఉన్నారనమాట, లైక్ కేవైసీ గురించి. సో కేవైసీకి ఎటువంటి రిస్ట్రిక్ట్స్ అనేవి లేవు. సో మీకు లైక్ 18+ ఉన్నా సరే, 18 కన్నా బిలో ఉన్నా సరే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ కేవైసీ అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నది కేవైసీ గురించి. ఒకవేళ చూడకుండా ఉంటే ఇంకా చూసేసేయండి వ్యాలిడేటర్ ఎలా వర్క్ చేస్తాడు ఏంటి అని చెప్పి. సో వ్యాలిడేటర్ అనే పర్సన్ నీకు 24 hours టైం ఇస్తాడు. ఆ 24 hours నువ్వు కన్ఫామ్గా చేసుకోవాలి. నీ డాక్యుమెంట్స్ అన్నీ ముందే నువ్వు అప్లై చేసుకునే ముందు వాళ్ళు చూపిస్తారు. దాన్ని బట్టి నువ్వు రెడీగా పెట్టుకో ఉండాలి. లేకపోతే నీకు అనేది నీ ఛాన్స్ అనేది మిస్ అవుతుంది, మళ్ళీ నీకు టైం అనేది పడుతుంది అనమాట. సో మిస్ చేసుకోకండి, ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి. సో ఇకపోతే ఆల్రెడీ వ్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను మాట్లాడాను. ఇంకా ఎవరైనా కనెక్ట్ చేసుకోకపోతే మన కోడ్ అనేది ఉంటుంది, ఆ కోడ్ని యూజ్ చేసి కనెక్ట్ అయితే చేసుకోండి భయ్యా. వ్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ కాయిన్స్ అని ప్రతి ఒక్కటి అందులోనే ఉంటాయి, అందులోకే వెళ్తాయి. సో ఇకపోతే చాలామందికి ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే, స్టేకింగ్, వేస్టింగ్, లాకింగ్. ఇప్పుడు రాబోతున్నది కంపెనీకి నువ్వు ఏం చేయబోతున్నావు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది. ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీని నువ్వు ఎలా కన్వర్ట్ చేస్తావు ఐటీఎల్లోకి, ఆ ప్రాసెస్ అంటే లైక్ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంతసేపు మనీ వస్తుందా కాదు. ఆల్రెడీ మనం ముందే ఫార్ములాస్ అవన్నీ చెప్పేసి ఉన్నాం. లైక్ 10%, 20%, 30%, 50% ఈ ఫార్ములాస్ చెప్పేసి ఉన్నాం ముందు వీడియోస్లో, ఒకసారి చెక్అవుట్ చేసేయండి అవి కూడా. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మనం థింక్ చేయాల్సింది ఏంటంటే, ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈక్వల్ టు 1 ఐటీఎల్. సో నా దృష్టి ప్రకారంగా, ఇది నా ఒపీనియన్, నా ప్రకారంగా 10 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈక్వల్ టు 1 ఐటీఎల్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐటీఎల్ని వాల్యూ పెంచడం కోసం ఇది నీకు తగ్గిపోవాలి ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు 1 ఐటీఎల్జీ ఈక్వల్ టు 1 ఐటీఎల్ అన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు. మేబీ అది పెడితే ఇంకా చాలా బెటర్. 1 ఐటీఎల్జీ ఈక్వల్ టు 1 ఐటీఎల్ పెట్టినప్పుడు ఇంకా చాలా బెటర్. బట్ దానికన్నా ఇప్పుడు 1 ఐటీఎల్జీ ఈక్వల్ టు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈక్వల్ టు $1 అనుకో, అప్పుడు నీకు ఇక్కడ $10 ఐటీఎల్ని పెడుతున్నప్పుడు ఇవి 10 ఉంటాయి, ఓకేనా. ఇవి 10 ఉంటాయి, అప్పుడు నీకు ఇది $10 అనేది అవుతుంది అనమాట. సో ఇకపోతే మేజర్గా నీకు వెరిఫికేషన్ అయిన తర్వాత నీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ ITLX వ్యాలెట్లో నీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ స్టేకింగ్, వేస్టింగ్ అండ్ లాకింగ్ అనమాట. సో వీటిల్లో ఏంట్రా అంటే, మేజర్గా నువ్వు ఫస్ట్ ఇప్పుడు అంటే ఇది ఎవ్వరు చెప్పట్లేదు, లైక్ స్టేకింగ్ అంటే ఏంటి, వేస్టింగ్ అంటే ఏంటి, అండ్ లాకింగ్ అంటే ఏంటి అన్నది ఎవరు చెప్పట్లేదు. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే స్టేకింగ్ అనమాట. స్టేకింగ్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు హోల్డ్ చేస్తావు, నీ కాయిన్స్ అన్ని కంపెనీ కోసం హోల్డ్ చేసి పెడతావు. అంటే విచ్ ఈజ్ లైక్ టెంపరీగా నువ్వు లాక్ చేసినట్టు అనమాట. కంప్లీట్గా నువ్వు నీ కాయిన్స్ని కంపెనీకి లాక్ చేసినట్టు కాకుండా ఇక్కడ నీకు యాన్యువల్లీ రివార్డ్స్ అనేవి వస్తాయి. సపోజ్ నువ్వు ఇప్పుడు స్టేకింగ్ అంటే ఏం లేదు. సపోజ్ ఇప్పుడు నువ్వు ఏంటంటే, కంపెనీకి నీ దగ్గర ఒక 1000 కాయిన్స్ అనేవి ఉన్నాయి. ఈ 1000 కాయిన్స్ని నువ్వు కంపెనీ కోసం అలానే స్టేక్ చేసావు, ఓకేనా. స్టేకింగ్లో పెట్టావన్నమాట. స్టేకింగ్లో పెట్టడం అంటే ఏంటి, నీకు చూపిస్తాడు ఇయర్కి ఇంత పర్సంటేజు. అంటే నువ్వు
1000 కాయిన్స్ పెడుతున్నావు అంటే నీకు 10% నీకు ఇయర్లీ ఇంక్రీజ్ అవుతుంది అని ఉంటుంది. సో ఇప్పుడు 1000 కాయిన్స్ పెట్టినట్టు 10% అంటే ఎంత 100 అంటే టోటల్ నీకు రివార్డ్స్ రూపంలో 100 వస్తాయి. మొత్తం నీకు 1 ఇయర్ అయ్యేసరికి నీకు ఎన్ని వస్తాయి 1100 కాయిన్స్ అనేవి 1100 అనేవి నీకు రివార్డ్స్ ఎనికి వస్తాయి అన్నమాట. సో ఇది ఒకటి. సో ఇక్కడ ఏంటంటే నువ్వు కంపెనీకి బ్లాక్ చైన్కి సపోర్ట్ చేస్తూ నువ్వు రివార్డ్స్ని పొందుతావు అనమాట. దీన్ని స్టేకింగ్ అంటాం మనము. సో నెక్స్ట్ లాకింగ్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని నువ్వు ఎవ్వరికి సోల్డ్ చేయలేవు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేవు, నీ కాయిన్స్ని అట్లే కంపెనీతో పెట్టుంటావు. సో నువ్వు దీన్ని తీయలేవు. అంటే సమ్ లైక్ 12 months లేదంటే 18 months 36 months కొన్ని మంత్స్ ఉంటాయి. ఆ పీరియడ్ వరకు నువ్వు ఆ కాయిన్స్ని తీయడానికి అవ్వదు, నువ్వు టచ్ చేయడానికి అవ్వదు, నువ్వు అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవ్వదు, ఏం చేయడానికి అవ్వదు. కంపెనీకి నువ్వు రిజర్వ్గా అలానే పెట్టేస్తావు. సో దీనివల్ల ఏంట్రా అంటే మార్కెట్ క్రాష్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఇన్వెస్టర్స్కి నువ్వు కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అవుతావు. ఓకేనా, ఇన్వెస్టర్స్కి నువ్వు కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ అలాగే దీనివల్ల మార్కెట్ అనేది క్రాష్ అవ్వదు. లైక్ అందరూ ఇప్పుడు మార్చుకునేస్తారు కదా, అప్పుడు కాయిన్ వాల్యూ అనేది పడిపోతుంది అనమాట. సో నువ్వు ఇప్పుడు లాక్ చేయడం వలన కాయిన్ వాల్యూ అనేది పడిపోకుండా ఉండడానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు. సో ఇలాగ లాకింగ్ చేయడం వల్ల ఏంట్రా అంటే నెక్స్ట్ 12 months తర్వాత 36 months తర్వాత నీకు కంపెనీ అనేది కొద్దిగా నీకు ఇంకొంచెం ఎక్కువ వాల్యూ అనేది చూపిస్తుంది. అండ్ అలాగే నీ పార్ట్నర్స్ ఎవరైతే లైక్ ఇప్పుడు కంపెనీ లైక్ ఇంటర్లింక్కి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. అండ్ అలాగే మార్కెట్ కూడా క్రాష్ అవ్వకుండా ఇంకా కాయిన్ వాల్యూ గ్రాడ్యువల్గా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే వేస్టింగ్ అనమాట. ఇందులో ఏంట్రా అంటే టోకన్స్ అనేది నువ్వు స్లోగా నీకు రిలీజ్ అవుతాయి. లైక్ ఇప్పుడు నీకు ఒకవేళ వెరిఫైడ్ ATLG వెరిఫైడ్ కాయిన్స్ అనేవి టోకన్స్ ఇన్ ద సెన్స్ కాయిన్సే. సో వెరిఫైడ్ కాయిన్స్ వచ్చేసరికి నీకు ఒక 4000 కాయిన్స్ వచ్చాయనుకో, నువ్వు దాన్ని మంత్లీ షెడ్యూల్ చేసుకొని తీసుకుంటావు. నాకు మంత్కి ఒక 500 కావాలి, నాకు మంత్కి ఒక 2000 కావాలి, లేదా 1000 కావాలి అని చెప్పి మంత్లీ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే స్లోగా నీకు కాయిన్స్ అనేవి వస్తాయి. దీన్ని వేస్టింగ్ అంటాం మనం. ఇక్కడ నువ్వు లాంగ్ టర్మ్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఆ ప్రాజెక్ట్ని నువ్వు లాంగ్ టర్మ్ ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. ప్రాజెక్ట్కి అడ్డుగోడగా నిలుస్తావు అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలీదు, తెలుసుకోవాలన్నమాట. వెన్ యూ ఆర్ ఇన్ క్రిప్టోలో ఉన్నప్పుడు తెలుసుకోండి. నాకు కూడా పెద్ద తెలియదు, నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాను. సో నాకు తెలిసింది కూడా మీకు చెప్తున్నాను అనమాట. సో ఇవి బేసిక్గా మనం అర్థం చేసుకునే విధంగా చెప్తున్నాను. జస్ట్ చిన్నగా షార్ట్ కట్స్లో చెప్పేసాను అనమాట నేను. సో అలా కాదు భయ్యా, నువ్వు జస్ట్ లైక్ ఇదేమంటారు ఒక వర్డ్లో చెప్పమంటే స్టేకింగ్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు రివార్డ్స్ ఎర్న్ చేసుకుంటావు. లాకింగ్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు ఆ కాయిన్స్ని లేదంటే టోకన్స్ని నువ్వు ఎక్కడికి మూవ్ చేయలేవు, సెల్ అవుట్ చేసుకోలేవు, P2P చేసుకోలేవు, ఏం చేసుకోలేవు. నెక్స్ట్ వేస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ స్లోగా నీకు కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇది ఈ 3 యొక్క మేజర్ పార్ట్. ఇది చాలా మందికి తెలియక లైక్ ఏమనుకుంటున్నారంటే లైక్ ఏదోలే చేసేసుకుందాం, కాయిన్స్ వస్తాయి మనం తీసేసుకుందాం అనుకుంటున్నారు. నో, అలా జరగదు. సో నువ్వు వీటిపైన నువ్వు వెళ్తేనే, నువ్వు వచ్చిన వెంటనే నువ్వు P2P చేసుకుంటే నీకేముండదు, నీ కాయిన్స్ అన్ని తక్కువ ప్రైస్కి అండ్ అలాగే లోలో నువ్వు పోతావు అనమాట. బట్ ఎప్పుడైతే నువ్వు లాంగ్ టర్మ్ కోసం ఆలోచించి లేదంటే అట్లీస్ట్ నువ్వు స్టేకింగ్ కానీ లాకింగ్ కానీ ఏదైనా చేయగలిగితే ఆర్ ఎల్స్ వేస్టింగ్ అని నువ్వు ఏదైనా చేయగలిగితే కొంచెం నీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది క్రిప్టోలో. అండ్ అలాగే ఇంటర్లింక్ అనేది చిన్న ప్రాసెస్ కాదు, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇంటర్లింక్ అనేది. అండ్ ప్రాసెస్ కూడా చాలా బిగ్గా ఉంది. సో ఇంకపోతే ఇంటర్లింక్ వాళ్ళు ఇంకొకటి కూడా తీసుకురాబోతున్నారనమాట, సూపర్ యాప్. సో ఇంటర్లింక్ సూపర్ యాప్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరన్నా ITLX వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోకుండా ఉంటే వ్యాలెట్ని అయితే కనెక్ట్ చేసుకోమని అయితే చెప్పండి భయ్యా. ఫస్ట్లో చెప్పింది అయితే సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ సూపర్ యాప్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.